హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్‌లో ఒక వెరైటీ అండి. సో, ఇదైతే రైస్ ఐటెమ్ బేబీ కార్న్‌తో చేశాను. బేబీ కార్న్‌తో మనం స్టార్టర్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా! సో, కర్రీ చేస్తాము. సో, రైస్ కూడా చాలా చాలా బావుంటుంది. సో, అది ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి బేబీ కార్న్ అండి. సూపర్ మార్కెట్స్‌లో మనకు దొరుకుతాయి. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగేసి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ మైదా పిండి, ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని స్ట్రెయిన్ చేస్తున్నాను. ఇందులో సాల్ట్, 2 స్పూన్స్ కారం మీ ఇష్టం అండి, ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. బాగా కలిసిపోయేలా కలుపుకొని వాటర్తో ముక్కలకు పట్టేలాగా పిండి రెడీగా ఉండాలన్నమాట. అంత కలుపుకోవాలి, మరీ పలుచగా కలుపుకోకూడదు. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు బేబీ కార్న్ అంతా దీంట్లో వేసేసి మొత్తం కలిపేస్తున్నానండి. మొత్తం కలిపేసి ఇలాగా ఆయిల్ అయితే హీట్ చేసేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకసారి తిప్పిన తర్వాత సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టుకొని ఎర్రగా కాల్చుకోవాలి, లేదంటే బేబీ కార్న్ ఉడకదు. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. సిమ్లో వేగితే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా కరకర అంటాయి అన్నమాట. ఇప్పుడు అన్నీ వేయించేసి పెట్టుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ ఇంకో 2 స్పూన్స్ వేసుకొని సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సన్నగా కట్ చేసి క్యారెట్ కూడా వేస్తున్నాను. వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ సోయా సాస్, 2 స్పూన్స్ టమాటా సాస్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలండి. ఇవి బాగా కలిసిపోయిన తర్వాత వేయించుకున్న బేబీ కార్న్ అంతా కూడా దీంట్లో వేసేసేయాలి. ఇప్పుడు కారం కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం బేబీ కార్న్లో వేసుకున్నాం కాబట్టి ఇది రైస్ కదా, సరిపడా కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు రెడీ చేసుకున్న రైస్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సో రెడీ అయిపోయిందండి. ఒక జస్ట్ 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. నేనైతే వేడిగా సర్వ్ చేసేస్తున్నాను. బేబీ కార్న్ రైస్ సూపర్ టేస్టీ అండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.